గత ప్రభుత్వంలో టీడీఆర్ బాండ్ల జారీలో జరిగిన అక్రమాలతో పాటు అన్ని అంశాలపై 3 నెలల్లో ఒక క్లారిటీ వస్తుందని, విచారణ నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఏపీ మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో విశాఖపట్నంలో టీడీఆర్ బాండ్ల జారీలో జరిగిన అక్రమాలపై రీజనల్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్తో పాటు సీఐడీ విచారణ కొనసాగుతుందన్నారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అడిగిన ప్రశ్నకు మంత్రి నారాయణ ఈ మేరకు సమాధానమిచ్చారు. టీడీఆర్ బాండ్ల జారీలో ఒక్క విశాఖపట్నంలోనే కాకుండా తణుకు, తిరుపతిలో కూడా అక్రమాలు జరిగాయని మంత్రి తెలిపారు. తణుకులో 63.24 కోట్ల విలువైన బాండ్లు ఇవ్వాల్సి ఉండగా 754 కోట్లకు బాండ్లు జారీ చేశారని అన్నారు. గ్రామీణ ప్రాంతంలోని భూమిని ఇచ్చి పట్టణంలో ఉన్న ఇంటి అడ్రస్ ఇవ్వడంతో ఆ ఇంటి విలువ ఆధారంగా బాండ్లు జారీ చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఇదే విధంగా తిరుపతిలో 170.99 కోట్ల విలువైన 29 బాండ్లు జారీ చేశారని చెప్పారు. గత ప్రభుత్వంలో అక్రమాలు జరగడంతో తమ ప్రభుత్వం రాగానే టీడీఆర్లు నిలిపివేశామని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 965 టీడీఆర్ బాండ్ల జారీ పెండింగ్లో ఉందని మంత్రి వివరించారు. ఇక్కడ జరిగిందంటే వెరీ సింపుల్. ల్యాండ్ ఇచ్చింది ఒక దగ్గర, కానీ హౌస్ అడ్రస్ చూపించింది ఎక్కడంటే సిటీ సెంటర్లో ఒక ఇల్లు చూపించారు. రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం అది వచ్చింది. ఆ విధంగా 63 కోట్లు 754 కోట్లు. అదేవిధంగా తిరుపతిలో కూడా ఒక 170.99 కోట్లకు యాక్చువల్గా 29 బాండ్స్ స్కామ్ వచ్చింది అధ్యక్ష. అదే కాదు, విశాఖపట్నం కానీ చాలా మున్సిపాలిటీలు ఇచ్చారు. దీని మీద యాక్చువల్గా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ, సిఐడి ఎంక్వైరీ ఉంది. దాని డీటెయిల్స్ వస్తాయి అధ్యక్ష. రాగానే దాని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. ఇక్కడ విశాఖపట్నం తీసుకుంటే అధ్యక్ష, మొత్తం విశాఖపట్నం వరకు 226 బాండ్స్ యాక్చువల్గా పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. అందులో 95 వచ్చి షార్ట్ ఫాల్స్ కి వాళ్ళకి మెసేజ్ ఇచ్చున్నాం, వాళ్ళు వచ్చి షార్ట్ ఫాల్స్ క్లియర్ చేయాలా. 51 వచ్చి వాళ్ళు గిఫ్ట్ ఇవ్వాలా, వాళ్ళు ఇస్తే ఇచ్చేస్తారు. 80 వచ్చి ఫైనల్ నోటిఫికేషన్లో ఉన్నాయి. సో 80 బహుశా ఒక 1 వీక్లో అవుతాయి అధ్యక్ష. ఈ 51 కూడా వాళ్ళు గిఫ్ట్ డీడ్ ఇస్తే కంప్లీట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్రం మొత్తం తీసుకుంటే, అంటే సభ్యులు అన్ని మున్సిపాలిటీస్లో అడిగారు కాబట్టి రాష్ట్రం మొత్తం తీసుకుంటే 965 పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. అందులో 482 షార్ట్ ఫాల్స్ ఉన్నాయి, 265 గిఫ్ట్ డీడ్ లెటర్ రాస్తున్నాము, వాళ్ళు ఇస్తే ఇచ్చేస్తారు. 218 నోటిఫై చేశారు, అంటే 1 వీక్ టైం ఇచ్చి నోటిఫై చేసి ఇష్యూ చేయబడుతున్నారు అధ్యక్ష. తర్వాత 2014-19 అధ్యక్ష నెలకి 58 టీడీఆర్ బాండ్స్ మనం ఇచ్చాం అధ్యక్ష. గత ప్రభుత్వం 47 ఇచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నెలకి 27 ఇస్తున్నాం, అంటే తగ్గినాయి. కారణం ఏంటంటే మొదటి 5 నెలలు ఆల్మోస్ట్ అన్ని ఆపున్నాం అధ్యక్ష. తణుకులో, తిరుపతిలో జరిగిన ఈ స్కామ్స్ వల్ల వాటిని ఆపమన్నాం, అందువల్ల ఆపాము. తర్వాత మళ్ళీ ఏంటంటే రియల్ వాల్యూకి, అంటే ఒరిజినల్ గా ఎక్కడైతే ల్యాండ్ ఇచ్చారో ఆ వాల్యూకి ఇష్టపడి ముందుకు వస్తే ఇస్తామని చెప్పాము అధ్యక్ష. వాళ్లే వచ్చారు ముందుకి, డిలే అవుద్ది సార్ మాకు వాల్యూకి, దాని మీద ఆర్డర్స్ ఇచ్చాము. చాలా మంది యాక్చువల్ గా ఒరిజినల్ వాల్యూ అంటే రియల్ వాల్యూకి తీసుకోవడం జరిగింది అధ్యక్ష. అయితే ఈరోజు విశాఖపట్నంలో సిరిపురం క్రైస్తవ భూముల డెవలప్మెంట్ కానీ వీటన్నిటి మీద కూడా ఈ యొక్క కమిటీ రిపోర్ట్ రాగానే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. అదే కాకుండా ఈ అసైన్మెంట్ భూములు ఎవరికైతే ఇచ్చామో అసైన్మెంట్ ల్యాండ్స్, వాడకు కూడా పట్టా ల్యాండ్స్ తో ఈక్వల్ గా టీడీఆర్ బాండ్ ఇవ్వాలని జీవో కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అందువల్ల అసైన్ ల్యాండ్స్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళందరూ కూడా త్వరలో క్లియర్ చేస్తామని తెలియజేస్తూ, ఇది వీలైనంత తొందరలో ఈ రిపోర్ట్ తీసుకొచ్చి దీని మీద డెసిషన్స్ తీసుకుని ముందు పోవడం జరుగుతుంది అధ్యక్ష. ఎందుకంటే ఒక 3 months లో దీని మీద కంప్లీట్ గా యాక్చువల్ గా కంప్లీట్ చేస్తామని సభకు తెలియజేస్తాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.